బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. దయచేసి అందరూ కూర్చోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, సర్వాధికారి, నీ మహాకృపను బట్టి ఈ ఆదివారము నీ పరిశుద్ధ సన్నిధిని చేర్చి నీ నామమున ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినారు. అంతేకాదు ఈ సమయంలో ప్రభువా నీ యొక్క నామమున ప్రభువా నీవే ప్రభువా మాకు లేఖనాలు సత్యాలు బోధించు దేవుడవు. నీ ప్రజలమైన మేము ఆత్మీయ మేలు క్షేమాభివృద్ధి నొందినట్లు నీ సత్యం మాకు బోధించు. మీ ఆత్మ ద్వారా మీరే నాయన మీ ఉపదేశం మాకు అనుగ్రహించి దేవా నీ సంఘమైన మేము నీ నామను విశ్వసించిన అనేకులకు ఆత్మీయంగా మేలు కలిగేటట్లు ఈ సమయమంతటిని నీ స్వాధీనం ఉంచుకొని నీవే మాకు బోధించుమని నీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యము విషయంలో మరి ప్రభు ప్రత్యేకంగా ఈ దినం మాట్లాడుటకు నన్ను ప్రేరేపించిన లేఖన వాక్యము యోహాను లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు కేవలం 3 వచనాలు. ఈ 3 వచనాలను మనము చదువుకుందాం. ఈ వాక్యాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. డిస్టర్బెన్స్ లేకుండా దేవుడి వాక్యము మనము జాగ్రత్తగా విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెనకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానము లూకాసు వార్తికుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇది మధ్యలో రాయబడిన ఉపమానము. మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె, రెండవ ఉపమానము పోగొట్టుకున్న నాణెము, మూడవ ఉపమానము తప్పిపోయిన కుమారుడు. కాబట్టి ఇక్కడ దేవుని నుండి తప్పిపోవడము అనేది మనము గమనించాలి ప్రాముఖ్యంగా. ఈ గొర్రె మందలో నుండి వేరే తప్పిపోయింది. గొర్రె తప్పిపోవడానికి గల కారణం మందలో నుండి వేరే తప్పిపోయింది. అనగా దేవుని మంద అనగా దేవుని సంఘం నుండి ఎవరైతే వేరవుతారో వారు తప్పిపోతారు. రెండవ భాగము పోగొట్టుకున్న నాణెము. ఈ నాణెము స్త్రీ ధరించింది. తన కంఠహారముగా 10 వెండి నాణ్యాలను ధరించింది ఆ స్త్రీ.
ఆ కంఠహారంలో నుండి, ఆ నెక్లెస్లో నుండి ఒక నాణెము జారిపోయింది. తద్వారా ఆ నాణెము పోగొట్టుకోబడింది. అంటే దేవుని సంఘమైన హారములో నుండి నువ్వు వేరైపోతే పడిపోయిన వాడవుతావు, తప్పిపోయిన వాడవుతావు. దేవుని సంఘం అనే హారములో నుండి నువ్వు వేరు కాకూడదు అనేది రెండో విషయం. ఇక మూడో విషయం మనం గమనించినట్లయితే, తండ్రి నుండి చిన్న కుమారుడు వేరై తప్పిపోయినాడు. తండ్రి అనగా దేవుడు, దేవుని యొక్క సహవాసం, సంఘం, తండ్రి సహవాసం. ఎవరైతే దేవుని సంఘమైన తండ్రి సహవాసాన్ని నుండి వేరైపోతారో వారు తప్పిపోతారు. కనుక మన జీవితంలో దేవునికి వేరై తప్పిపోకూడదు అనేది మనం ప్రాముఖ్యంగా మనసుంచవలసిన మాట. ఇక ఈ లేఖన వాక్యంలో ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్యము పోగొట్టుకొనిన నాణెము. పోగొట్టుకొనిన నాణెము. ఈ పోగొట్టుకున్న నాణెము గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో ప్రభు చెప్తున్నాడు, చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా. సాధారణంగా స్త్రీలకు వెండి, బంగారము, ఆభరణాలు, అలంకారాలు, ఆడంబరాలు అంటే వాళ్ళకు ఎంతో ఇష్టం. స్త్రీలు వెండి బంగారాలను, ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. కనుక ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ తాను మరి ఒక హారం కలిగి ఉంది. నెక్లెస్, నెక్ అనగా మెడ, నెక్లెస్ మెడకు ధరించే హారం. ఈ హారంలోన ఈమె 10 వెండి నాణ్యాలను కలిగి ఉంది. 10 వెండి నాణ్యాలను కలిగి ఉంది. ఈమెకు ఆ 10 వెండి నాణ్యాలు కలిగి ఉన్న ఈ నెక్లెస్ ఈమె ఎంత ప్రేమిస్తుంది అంటే ఆమె అతిశయమంతా అదే, ఆమెకు ఆనందం అదే. ఆమెకు ఆ నెక్లెస్ను బట్టి ఆనందం ఉంది, అతిశయం ఉంది. అదే విధముగా జీవము గల దేవుడికి కూడా ఎవరు అతిశయం, ఎవరు ఆనందము అని అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి సంఘమనే హారములో పొదగబడిన వెండి నాణ్యాలైన నువ్వు నేనే దేవునికి ఆనందము, అతిశయము. కాబట్టి ఒక స్త్రీ తాను వెండి బంగారాలు ధరించి ఆ యొక్క నెక్లెస్ వేసుకున్నప్పుడు దాన్ని బట్టి ఆమె ఎంత ఆనందిస్తుంది, చాలా మందికి చూపించుకుంటుంది. కొంతమంది అనుకుంటుంటారు, అమ్మో ఈ మధ్య బంగారు నెక్లెస్ వేసుకొని తిరుగుతున్నది, చూడండి ఆమె నెక్లెస్లే కనబడాలని ఇలా ఇలా అంటున్నది అనుకుంటూ అంటారు కదా. అంటే ఆమెకు ఎందుకు అలా, దాని విషయంలో ఆమెకు గర్వం, ఆమెకు అతిశయం. నాకు ఇంత మంచి నెక్లెస్ ఉందని తాను కనపరుచుకుంటుంది. జీవం గల దేవుడు కూడా నిన్ను నన్ను తన యొక్క కంఠహారముగా ధరించి మనల్ని బట్టి అతిశయపడాలనుకుంటున్నాడు, మనల్ని బట్టి ఆనందించాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు జీవము గల దేవునికి మెడలోన నెక్లెస్ లాంటి వాడవు. ఆ నెక్లెస్లోన ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణ్యాలు పరీక్షకు గురి అయినాయి. కాబట్టి ప్రభువులో ఉన్న మన అందరికీ కూడా పరీక్షలు వస్తాయి. గుర్తుంచుకోండి, ప్రభువులో ఉన్న మన అందరికీ ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షల్లో నిలబడితే మనం బలపడతాం, స్థిరపడతాం. పరీక్షల్లో నిలబడితే బలపడతాం, స్థిరపడతాం. పరీక్షల్లో నిలబడకపోతే బలహీనపడతాం, మనం స్థిరపడలేము. కాబట్టి పరీక్షలు రావడం మంచిదా చెడ్డదా చెప్పండి? మంచిదే. పరీక్షలు వస్తేనే ఆ పరీక్షలను బట్టి మనము నిలబడగలుగుతాము. ఆ పరీక్షల్ని బట్టి మన జీవితంలో స్థిరపడడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి గమనించండి, ఈ పరీక్ష 10 వెండి నాణ్యాలు పరీక్ష. ఈ పరీక్షల గురించి ముందు మనం చూద్దాం. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది
మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రభు నీతో అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన నీవు నా కంఠహారంలో నాణ్యము, వెండి నాణ్యానివి, నువ్వు విలువైన వాడవు. నీ కొరకు కొన్ని పరీక్షలు రాబోతున్నాయి, జాగ్రత్త. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీకు శోధన రాబోతున్నది అని స్ఫురణ సంఘానికి దేవుడు చెప్తున్నాడు. ఈ శ్రమ, దీనికి టైం కూడా పెట్టాడు. ఎంత టైం అంట? 10 దినాలు. 10 దినాలు శ్రమ కలుగును, శోధన వస్తుంది. ఈ 10 దినాలు ఈ శ్రమలో నీవు నమ్మకంగా నిలబడు. ప్రాణాపాయం వచ్చినా నీవు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రభుని నమ్మిన మనకు శ్రమలు వస్తాయి. నీకు, నాకు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి. ఈ శ్రమలలో మనము ప్రభు కొరకు నిలబడగలగాలి. నిలబడగలిగితే నువ్వు బలపడతావు. ప్రభువులో శ్రమలలో నువ్వు నిలబడాలి. ఈ విధంగా శ్రమలో నిలబడితే నేను నీకేమిస్తా? జీవ కిరీటం ఇస్తా అని ప్రభు అంటున్నాడు. కాబట్టి శ్రమలు మనకు వస్తాయి. ఆ శ్రమల్లో మనము ప్రభు కొరకు నిలబడాలనేది ఒక పరీక్షగా ప్రభు వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. తిరిగి ఆ శ్రమ కూడా చాలా కాలం ఉండదు, ఓన్లీ 10 days, కొద్ది కాలమే ఉంటుంది. కానీ ఆ కాలంలో వచ్చే ఆ శ్రమలో నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీకు కిరీటం. ఇక రెండవ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇంకొక పరీక్ష రండి. ఈ 10 అనేది పరీక్ష సంఖ్య అన్నాను కదా. ప్రకటన 2:10 గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మొత్తం 10 ఉంటాయి. రెండవ మాట గమనించండి. దేవుని వాక్యము 48 ఏషియా గ్రంథము 10వ వచనం. ఏషియా గ్రంథం 48:10 రండి. ఏషియా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పుటము వేసినాను. పుటము అంటే అగ్నిలోన వెండిని మస్టు తొలగించడానికి పుటం వేస్తాను. కాబట్టి వెండిని వేసినట్టు కాదు. మరి ఎలా ప్రభు అంటే ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఏ కొలిమేట? ఇబ్బంది కొలిమి అంటే లిపే, అగ్నే. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షిస్తున్నాను. కాబట్టి మొదటిది శ్రమ అనేది పరీక్ష అయితే, రెండోది ఏ కొలిమట? ఇబ్బంది అనే కొలిమి వస్తుంది. ఆ ఇబ్బంది కొలిమిలోన ప్రభు నిన్ను ఉంచుతాడు. డబ్బులకు దొరకవు, చేతిలో పైసలు ఉండవు, ఆర్థికంగా అవసరాలు చాలా ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రభువు కొరకు నువ్వు నిలబడాలి. ఇప్పటికే నువ్వు ఇబ్బంది కొలిమిలో ఉన్నావేమో, కానీ ఈ ఇబ్బంది కొలిమిలో నుండి ప్రభు నిన్ను బయటికి తెస్తాడు. కానీ నువ్వు నిలబడాలి. ప్రభువు కొరకు వచ్చే ఇబ్బందులలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఇబ్బంది వచ్చింది, మోకరించి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నాకు ఫైనాన్షియల్గా ఈ అవసరత వచ్చింది కాబట్టి నీవే నాకు సహాయం చేయమని ప్రభు పాదాల దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని ఎవరు ధనవంతులు, ఎక్కడ డబ్బు దొరుకుతాయి, ఎక్కడ పోతే మనకు ఆదాయము అవసరత తీరుతుంది అనే ఆలోచన, అది అపవాది గురి. కాబట్టి మన జీవితంలో ప్రభువు దగ్గర నువ్వు ఇబ్బంది కొలిమిలో ప్రభు మీద ఆధారపడగలిగితే ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. మొదటిది శ్రమ అనే పరీక్ష, రెండోది ఏంటిది? ఇబ్బంది అనే పరీక్ష కూడా వస్తుంది. దాంట్లో కూడా నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. తర్వాత మూడవది చూద్దాం. మళ్ళీ 10 కీర్తన గ్రంథం 66:10. కీర్తన గ్రంథం 66:10.
కీర్తన 66:10. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయనట్లుగా నీవు మమ్మల్ని నిర్మలుగా చేసి ఉన్నావు. చాలు. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయ రీతిగా మమ్మల్ని నిర్మలులను చేసి ఉన్నావు. కాబట్టి మనలను పరిశీలిస్తున్నాడట ప్రభు. మనలను పరిశీలిస్తున్నాడు, పరిశీలిస్తాడు. ఎలా పరిశీలిస్తున్నాడు? ఎలా వెండిని నిర్మలం చేసినట్టు చేస్తున్నాడు? ఆ పరీక్ష ఏంటి అని అంటే కింద ఉంది, 11-12లో ఉంది. నీవు బందీ గృహములో మమ్ములను ఉంచితివి. చాలు. బందీ గృహములో మమ్మలను ఉంచితివి. కొన్నిసార్లు బందీ గృహములో దేవుడు మరణ పెడతాడు. అయ్యా, నేనేం చెరసాలలో లేదు అని అనొచ్చు. నీ ఇల్లే నీకు చెరసాల ఉందేమో, నీ గృహమే నీకు ఒక ఖైదీగా ఉందేమో. కాబట్టి బందీ గృహము, నువ్వున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న స్థలము, అదే నీకు ఒక బందీ గృహంలా ఉందేమో. కానీ ఈ బందీ గృహంలో దేవుడే నిన్ను పెట్టాడు, ప్రభువే నిన్న ఆ బందీ గృహంలో పెట్టాడు. కాబట్టి ఏం చేయాలంటే ఆ బందీ గృహంలో ప్రభువా, ఎంతవరకు నేను ఉండవలసింది అంతవరకు ఉంటాను అని ఆ బందీ గృహంలో ఉండాలి. బందీ గృహంలో నీవు మమ్మల్ని ఉంచితివి. ఇది పరీక్ష. ఇలాంటి పరీక్ష వస్తుంది. తర్వాత ఇంకేంటంట, నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నడుములు బలానికి సాదృశ్యం, నడుములు నిలబడడానికి ఉపయోగపడేవి. దేవుడు ఏం చేసినట్ట, నడుముల మీద గొప్ప భారం పెట్టిండట, లేవకుండా నడుముల మీద భారం పెట్టాడు. కాబట్టి ఇది కూడా పరీక్షే. నడుముల మీద భారం పెట్టబడ్డట్టుగా వంగిపోయిన పరిస్థితి, లేవలేని పరిస్థితి, ఎంత పైకి లేద్దామన్నా కూడా పైకి లేవలేని పరిస్థితి, నడుముల మీద భారం పెట్టిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదట, నరులు మా నెత్తి మీదికి ఎక్కునట్లు చేసితివి. పరీక్ష. మనుషులు ఎక్కడికి ఎక్కిరట? నెత్తి మీదకి ఎక్కిరట. అందరూ అధికారులే, అందరూ ఆజమాయిషి చేసేవారే, అందరూ కూడా ఆజ్ఞాపించేవారే. చిన్న రూలరు, పెద్ద రూలరు, 3వ రూలరు, 4వ రూలరు, అందరూ రూలర్సే. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నీ మీద, నీ నెత్తిన ఎక్కి, నీ మీద కూర్చున్నట్లుగా, నీ మీద నెత్తినెక్కి ఆడుతున్నట్లుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు కూడా ప్రభువుని బట్టి నీకు వస్తాయి. అయ్యా, ఇది నాకు అవసరమా? బందీ గృహము, నడుముల మీద భారము, మరియు నరుడు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేస్తుంది. ఇది పరీక్ష అన్నమాట. ఇలాంటి పరీక్ష ప్రభు తెస్తున్నాడు. ఇంకా అంతటితో అయిపోలే, ఇంకా ఉంది. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిని. సాధారణంగా నిప్పులలో నీళ్ళలో పడడము అంటే ఒక వస్తువును తయారు చేస్తే ఆ యొక్క కమ్మరి చేసే పని ఏంటంటే ముందు కొలిమిలో పెడతాడు. కొలిమిలో పెట్టి దాన్ని బాగా హీట్ చేస్తాడు. హీట్ చేసిన తర్వాత ఆ యొక్క ఇనుప పరికరము ఏంటంటే అటు ఉంటుంది. కొలిమిలో పెడితే ఏంటంటే అటు ఉంటుంది. దాన్ని చక్కగా కొలిమిలో ఉంచుతాడు కొంత సమయం. కాబట్టి నిన్ను కొలిమిలో పెట్టిన పరిస్థితుల్లా ఉంటాయి. ఎందుకు కొలిమిలో ప్రభు అంటే, నేను ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను. అందుకొరకు నేను ఎక్కడ పెడుతున్నా? కొలిమిలో పెడుతున్నా. కొలిమిలో నుండి, నిప్పుల్లో నుండి బయటికి తీసి దాన్ని చక్కగా సరి చేస్తాడు, గొడవల్లాగా చేస్తాడు. చేసి ఆ తర్వాత దానికి మళ్ళీ నీళ్ళలో వేస్తాడు. నిప్పులో పెట్టినప్పుడు ఏమో మెత్తగైపోతుంది, నీళ్ళలో వేసినప్పుడు ఏమవుతుంది? గట్టిపడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని నిప్పులు వేస్తాడు. తర్వాత దాన్ని సానబెడతాడు. ఇక ఆ తర్వాత గొడవలు చేస్తాడు. ఇక కోతకు పోయారనుకో, గొడవలు రప్ప ఆయుధం చక్కగా పనిచేస్తుంటే కోసే వ్యక్తికి ఎంత హుషారుగా ఉంటుందో కదా. కారణం ఏంటి అని అంటే, ఆ గొడవలి అంత రప్ప దిగుతుంటే పక్కన మొండి గొడవలు అంటదట, ఏంది నువ్వు ఇంత ముందుకు పోతున్నావు, నేను ఎందుకు పోవట్లేనంటే, మరి నాకున్న పరిస్థితి నీకు తెలుసా? నన్ను నిప్పుల్లో పెట్టాడు, నీళ్ళల్లో పెట్టాడు, నన్ను యాడికి శుద్ధతోటి కాల్చి కొట్టాడు. నాకు ఇంత షైన్ రావడానికి గల కారణం వెనక అంత ఉంది. అందువల్ల నేను రప్ప తెగిపోతున్నాను అని గొడవలు మాట్లాడుతుంది. కాబట్టి మన జీవితంలో
ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువు నీ జీవితంలో నీకు బందీ గృహం లాంటి పరిస్థితి తెస్తాడు నీ మేలు కొరకే. అంతేకాదు, నడుముల మీద గొప్ప భారం పెడతాడు నీ మేలు కొరకే. నరులు నీ నెత్తి మీదకి ఎక్కున్నట్లు చేస్తాడు. ఇంతకుముందు అందరినీ నువ్వు ఆజమాయిష్ చేసినేమో, ఇప్పుడు నువ్వు కాదు, నిన్ను ఆజమాయిష్ చేసే వాళ్ళు నీ మీదకి వస్తారు. వాళ్ళు నీ మీద కమాండ్ చేస్తారు, నువ్వు వారికి లోబడే పరిస్థితిలో ఉండాలి. అంతేకాదు, నీ జీవితంలో నిప్పుల్లో నీళ్ళలో పడ్డట్టు, ఏంటి ప్రభువా ఎందుకు ఈ పరిస్థితి అంటే, ప్రభు అంటున్నాడు ఇది నీ మేలు కొరకే. అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్మలను రప్పించి ఉన్నావు. ఏ చోటికి రప్పించాడు? సమృద్ధి గల చోటికి రావడానికి ప్రభు ఈ పరీక్షలు అనుమతిస్తున్నాడు. ఈ విధంగా ప్రభువు మరి ఈ పరీక్షలను అనుమతించడం ద్వారా మన జీవితంలో ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మొదటిది చెప్పండి, శ్రమ అనే పరీక్ష. రెండవది చెప్పండి, ఇబ్బంది కొలిమి అనే పరీక్ష. ప్రభువులో ఉన్న బిడ్డలకు ఇబ్బంది కొలిమి అనే పరీక్ష. మూడవది చెప్పండి, బందీ గృహము. వెండిని నిర్మలం చేసినట్లు నిర్మలం చేయుటకు బందీ గృహంలో పెట్టి ఇలాంటి పరీక్ష ప్రభు తీసుకొని వస్తాడు. నరుడు నెత్తి మీదకి ఎక్కేటట్లు చేస్తాడు. ఇది పరీక్ష. ఇది కూడా ఒక పరీక్ష. ఇంకొక పరీక్ష ఉంది. ఇది చాలా చాలా బాధకరమైన పరీక్ష. ఇది కూడా 10. యోబు గ్రంథం 23:10. త్వరగా రండి. యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథం, నేను నడుచు మార్గము యెహోవా ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడను. ఇది పరీక్ష ఎలాంటిది అని అంటే, యోబు ఏ తప్పు చేయలేదు, యోబు ఏ నేరము చేయలేదు, ఏ పాపం చేయటం బట్టి అతనికి ఈ పరిస్థితి రాలేదు. దేవుడు అతనికి పరీక్షగా తెచ్చాడు. కానీ తన స్నేహితులు, తన యొక్క రక్త సంబంధులు, తన ఇంటి వారు తనను ద్వేషిస్తున్నారు. తన భార్య అంటుంది, నువ్వు దేవుని దూషించి మరణంగా అంటుంది. ప్రాణ స్నేహితులు, ఆపదలో ఆదుకోవలసిన వారు ముందుకు వచ్చి ఏమంటున్నారు, యోబు మీద నెపాలు మోపుతున్నారు. నువ్వు మంచివాడవైతే నీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, నువ్వు దుర్మార్గపు క్రియలు చేసినావు కనుకనే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఎంత చెప్పినా వింటలేదు. ఎక్కువ చెప్తే నువ్వు నోరు మూసుకుంటున్నారు. నోరు మూసుకుంటేనేమో నువ్వు తప్పు చేసినావు కాబట్టి నోరు మూసుకున్నావు అంటున్నారు. ఎంత భయంకరమండి. కొన్నిసార్లు మనుషులు మనల్ని అర్థం చేసుకోరు, జనాలు నిన్ను అర్థం చేసుకోరు. నువ్వు ఏ తప్పు చేయవు, నువ్వు ఏ నేరం చేయవు, నువ్వు దేవుడి కొరకు యథార్థంగానే ఉంటావు. నీకు కొన్ని శ్రమలు వస్తాయి. కరోనా నీకు వచ్చింది అంటే నువ్వు ఏదో పాపం చేయబట్టే కరోనా వచ్చింది లేదు. ప్రభు నన్ను పరీక్ష కొరకు కరోనా తెచ్చాడు నా జీవితంలో అని అంటే, లేదు నీకు పాపం చేయబట్టే కరోనా వచ్చింది అని నెపాలు మోపేవారు లోకాన లేకపోలేదు. కాబట్టి ఇలాగున మన మీద అనేక నెపాలు మోపే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో మనం ఒకటే మాట అనాలి. ఏమన్నా చెప్పండి, నేను నడుచు మార్గం యెహోవాకు తెలియను. కాబట్టి కొన్ని పరీక్షలు వస్తాయి. ప్రస్తుతం నిన్నెవరు అర్థం చేసుకోకపోవచ్చు. నీ ఇంటోళ్ళు, నీ కుటుంబీకులు, నీ స్నేహితులు నీ మీద నెపాలు మోపుతూ ఉండొచ్చు. నీవు మాత్రము దేవుడికి నీ మార్గం తెలుసు కనుక, ప్రభువుకు నా మార్గం తెలుసు అని నువ్వు మౌనంగా ఉండు. ఒక దినం వస్తుంది, నీ నీతిని దేవుడు వెల్లడి చేస్తాడు. నీ మీద నెపాలు మోపిన వారు సిగ్గుపడతారు. యోబు మీద నెపాలు మోపిన వారు సిగ్గుపడ్డారా లేదా? సిగ్గుపడ్డట్లే నీ జీవితంలో కూడా నిర్దోషమైన నీ మీద అనేక నేరాలు మోపుతున్నారా? సహోదరి సహోదరుడా, ప్రభు కొరకు ధైర్యంగా నిలబడు. నీవు నీ నిర్దోషత్వాన్ని దేవుడు తప్పకుండా బయటకు తీసుకొస్తాడు. ఇది పరీక్ష. 10 పరీక్ష. తర్వాత ఈ పరీక్షలో గెలిచేవారు కొందరు, ఓడేవారు కొందరు. చూడండి, పరీక్షలో కొంతమంది ఏమో గెలుస్తారు, మరి కొంతమంది ఏమో ఓడిపోతారు. గెలిచిన వారు పైకి వెళ్ళిపోతారు, గెలిచిన వారు పై క్లాస్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వారు పడిపోయిన వారై వారు ఎక్కడ పడ్డారో అక్కడే ఉంటారు. కాబట్టి పరీక్షలో మనం గెలవాలి.
పరీక్షలు వస్తాయి. పరీక్షలో మనం ఏం చేయాలి? గెలవాలి. కాబట్టి ఇక్కడ 10 వెండి నాణ్యాలకు పరీక్ష. ఈ పరీక్షలు కూడా 4 పరీక్షలు నేను చూపిస్తాను. 2 పరీక్షల్లో ఇద్దరు నెగ్గారు, 2 పరీక్షల్లో ఇద్దరు ఓడిపోయారు. 2 పరీక్షల్లో ఇద్దరు గెలిచిన వారు ఉన్నారు, 2 పరీక్షల్లో ఇద్దరు ఓడిపోయిన వారు ఉన్నారు. చూడండి, ముందు గెలిచిన వారి దగ్గరికి పోదాం, మనం పురికొల్పు వస్తుంది. రండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 1:12 చదవండి. భోజనమునకు శాకధాన్యాలను, పానమునకు నీళ్లును మీ దాసులమును మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షించుము. పిమ్మట మా ముఖములను మీకు తోచినట్లుగా మీ దాసులమైన మాయడల చేయము. గమనించండి, ఇక్కడ ఈ దానియేలు యొక్క 3 స్నేహితులు, మొత్తం 4 మరి వారు బబులోను దేశంలోన నెబుకద్నెజరు పాలన క్రింద ఉన్నారు. వీళ్లకు 3 సంవత్సరాల పీరియడ్ ఇవ్వబడ్డది. ఈ 3 సంవత్సరాల పీరియడ్లోన వీళ్ళు ఏం చేయాలి అని అంటే, రాజు భుజించే భోజనము, రాజు తాగే ద్రాక్షారసము వీరికి ఇవ్వబడతాయి. అనేక సకల విద్యలు నేర్పబడతాయి. ఎంతకాలం ఈ కోర్సు? 3 ఇయర్స్ కోర్స్. ఈ 3 ఇయర్స్ కూడా ప్రతిరోజు రాజభోజనమే. రాజు భుజించే ఆహారము, రాజు త్రాగే ద్రాక్షారసం వారికి ఇవ్వబడుతుంది. అయితే రాజు భుజించే ఆహారము, రాజు త్రాగే ద్రాక్షారసము వీళ్ళు త్రాగడానికి ఇష్టపడలే. ఎందుకు ఇష్టపడలే? అది విగ్రహార్పితమైనది. బబులోను సామ్రాట్టు నెబుకద్నెజరు విగ్రహార్పితమైన వాటిని తాను బలిగా అర్పించి వాటిని భుజించేవారు. కాబట్టి ఆ బలి ఆహారము వారు తీసుకొనుటకు వాళ్ళు నిరాకరించారు. ఎందుకంటే అది రాజభోజనమే కావచ్చు, కానీ అది అపవిత్రమైనది. మేము దాన్ని తీసుకుంటే అపవిత్రమైపోతాము అని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేసినారంటే, మాకు ఈ భోజనం వద్దు, మాకు దీనికి బదులు శాకధాన్యాదులు, ఆహారానికి శాకధాన్యాదులు, త్రాగడానికి జస్ట్ మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పారు. దానికి వాళ్ళ మీద ఉంచబడిన అధిపతి అంటాడు, మీ ముఖాలు కలదప్పినాయి అనుకో, రాజు వల్ల నాకు శిక్ష తెచ్చిన వాళ్ళు అవుతారు కదా, అట్లయితే 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. ఓన్లీ 10 days మాకు పరీక్షించండి. ఆఫ్టర్ 10 days మా ముఖాలు కాదు ఒకవేళ కళ తప్పినట్లయితే, లేక సౌందర్యం లేకుండా పేలిపోయినట్లుగా అయినట్లయితే మీరు భుజించే ఆహారం అంటే మీరు ఇచ్చే ఆహారాన్ని మేము తీసుకుంటాం అని వారు పరిశుద్ధంగా ఉండుట కొరకు రాజభోజనాన్ని నిరాకరించారు. పరిశుద్ధతను కాపాడుకున్నటకు వారు అపవిత్రమైనదని ఆ భోజనాన్ని పక్కకు పెట్టి ఉన్నారు. అలాగూ 10 దినాలు పరీక్ష అయిపోయింది. 15వ వచనానికి వచ్చేసరికల్లా ఆ 10 దినములైన పిమ్మట ఆ వారి ముఖములు రాజు భోజనం చేయు ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను ఉండెను. చూసారా, 10 దినాలు పరీక్షించమన్నాడు. వాళ్ళు 10 దినాలు ప్రార్థించారు, ప్రభువును ప్రార్థించారు. ప్రభువా, మేము శాకధాన్యాలనే తీసుకుంటున్నాము, పానమునకు జస్ట్ మంచినీళ్ళు తాగుతున్నాము, రాజభోజనం చేసే వారి ముఖాల కంటే మా ముఖాలు మెరుగ్గా ఉండాలి, మేము పరిశుద్ధమైన ఆహారము ప్రార్థించి తీసుకుంటున్నాము కనుక ఈ ఆహారం దీవించమని వాళ్ళు ప్రార్థించి ఆహారాన్ని తీసుకున్నారు. అందువల్ల దేవుడు ఆహారాన్ని దీవించాడు. ఏ ఆహారాన్ని అంటే శాకాహారాన్ని, పానీయానికి నీళ్లను, వాళ్ళు త్రాగిన నీళ్లను దేవుడు దీవించగా అందులోనే కార్బోహైడ్రేట్లు అయినాయి, అందులోనే ప్రోటీన్స్ ఏర్పడ్డాయి, అందులోనే కొవ్వులు ఏర్పడ్డాయి, కావలసిన సమతుల్య ఆహారం అంతా అందులోనే వచ్చింది. ఎలా సాధ్యమైంది ఇది? ప్రార్థన. వారు ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆహారం తీసుకున్నారు.
నీ దేవుడైన యెహోవానే నీవు సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగించును. నిర్గమ 23:25 వచనం. కాబట్టి నాకు శాకాహారమే ఉందన్నయ్య, దాదాపు ఇప్పుడు నెల రోజుల నుంచి మాంసం లేదు, లేకపోని ఆ శాకాహారాన్ని ప్రార్థన చేయి. ప్రభువా, దీన్నే మాంసాహారంలాగా నాకు మంచి బలం వచ్చేటట్లు చెయ్యి అని ప్రార్థించు. దేవుడు నీ శాకాహారాన్ని కూడా బలమైన ఆహారంగా మార్చగలవాడు. కాబట్టి ఈ పరీక్ష వాళ్ళు గెలిచారు. ఆఖరికి ఆ కోర్సు ఎంతకాలం చెప్పారండి? 3 సంవత్సరాల కోర్సు అయిపోయింది. 3 సంవత్సరాల కోర్సులో వీళ్ళు రాజభోజనం తినలే, జస్ట్ శాకాహారము, మంచినీళ్ళు, పానీయానికి నీళ్లు మాత్రమే తాగారు. 3 సంవత్సరాల తర్వాత రిజల్ట్ వచ్చేసింది. 3 ఇయర్స్ కోర్స్ అయిపోయింది. రిజల్ట్లో వీళ్ళు ఎలా పాస్ అయ్యారో చూద్దాం. 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందున్న వారందరికంటే, శకునగాన కంటే, గారడి విద్య గల వారి కంటే 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. చూడండి, 10 దినాల పరీక్షలో వారు నిలిచారు. ఇన్నంతల శ్రేష్ఠులయ్యారు, 10 అంతల శ్రేష్ఠులయ్యారు. ప్రభువు కొరకు నువ్వు నిలబడు, దేవుడు నీ ఎడల గొప్ప కార్యం చేస్తాడు. ధైర్యంగా ఉండు సహోదరుడా, సహోదరి. 10 అంతల శ్రేష్ఠులుగా వీరు గెలిచారు. వీళ్ళు పైకి వెళ్ళిపోయారు. తర్వాత పరీక్షలో 10 అనే పరీక్షలో గెలిచిన మరొక వ్యక్తి చూద్దాం రండి. ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాను. ఆయనను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. చాలు గమనించండి. యాకోబు లాబానింటికి వెళ్ళిపోయాడు. లాబానింటికి వెళ్ళిపోయిన తర్వాత మామగారైన లాబాను ఈ యాకోబును మరి గొర్రెల దగ్గర జీతం పెట్టుకున్నాడు. నువ్వు సొంత ఓడివి నాయన, అయినా నేను నా కుమార్తెలు నీకు ఇస్తాను. అయితే నా కుమార్తెలు నీకు ఇస్తున్నందుకు నీవు ఓలి అనగా కన్యాశుల్కం అన్నమాట. ఇప్పుడైతేనేమో పురుషులకు ఇవ్వాలి, ఇప్పుడైతేనేమో స్త్రీలు ఎవరికి ఇవ్వాలి? పురుషులకు ఇవ్వాలి. అప్పుడు కాలం ఎలా ఉంది? పురుషులకు ఇచ్చేదేం లేదు, స్త్రీ తండ్రికి ఇవ్వాలి. ఎవరైతే ఆడపిల్ల తండ్రికి పెళ్లి చేసుకునేవాడు ఇవ్వాలి ఓలి. అలాంటి పరిస్థితి అన్నమాట. అందును బట్టి అతడు మరి కొలువు చేసినాడు. కొలువు చేసిన కాలంలోన ఇతన్ని తప్పించాలనట 10 మార్లు జీతం మార్చిందట. యాకోబు ఎన్నిసార్లు జీతం మార్చిందట? 10 సార్లు జీతం మార్చెను. 10 మార్లు మీ తండ్రి నా జీతం మార్చినాడని 2 కుమార్తెలతోటి యాకోబు చెబుతున్నాడు. మీ తండ్రి 10 మార్లు నా జీతం మార్చాడు. పోట్లేడు, ఎటనన్నా పోవాలి. ఉమ్మన లేక పొగ పెట్టారట. ఉమ్మన లేక ఏం పెట్టారట? పొగ పెడితే ఈ పొగ కన్నా పోతాడేమనంటే పొగ కూడా పోవట్లేడు. 10 సార్లు జీతం మార్చిన అక్కడనే ఉంటున్నాడు. ఈసారి నీ గొర్రెలు చారలు కలిగిన గొర్రెలు నీకైతే జీతం అని అంటే సరేలే ఏం చేద్దాం అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, చారలు కలిగిన గొర్రెలట, నువ్వే సహాయం చేయి తండ్రి అని దేవుని ప్రార్థన చేసుకున్నాడు. ఈయన సరికల్లా మొత్తం చారలు గల గొర్రెలు వచ్చేసాయి. రెండోసారి అన్నాడు, ఈసారి నీకు జీతం పొడలు కలిగిన గొర్రెలు వస్తాయి, చారలు రావిగానంటే సరేలే చూద్దాం అని దేవుని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈసారి మా మామాట నాకు పొడలు కలిగిన గొర్రెలు జీతంగా ఇస్తారంట, దయచేసి సహాయం చేయమని ప్రార్థించాడు. దేవుడు మార్చగలిగిన వాడు. ఈసారి ఏమైనాయి తెలుసా? అన్ని పొడలు కలిగిన గొర్రెలు వచ్చాయి. అట్లా దేవుడు ఏం చేసినాడు? 10 మార్లు జీతం మార్చిన మారని దేవుడు యాకోబు మేలే చేసినాడు. ఒకవేళ ఎక్కడైనా నువ్వు కొలువున్న కాడ
10 మార్లు నీ జీవితం మారిస్తే నువ్వు ఉంటావా? చెప్పున్నా, నువ్వు ఉంటావా? దేవుని కొరకు నిలబడాలి. ప్రార్థించి అక్కడే నువ్వు నిలబడి చూడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇది పరీక్షేమో. యాకోబు జీవితంలో 10 మార్లు జీవితం మార్చబడ్డది. ఇంకొక మాట చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 41వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండం 31:41. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏళ్లును, నీ మంద నిమిత్తము 6 ఏళ్లును నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. చూడండి, మొత్తము ఎన్ని సంవత్సరాలు కొలువు చేసినాడు యాకోబు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. పెద్ద బిడ్డ కొరకు 7, రెండో బిడ్డ కొరకు 7, 14, మందల కొరకు 6 సంవత్సరాలు. 20 సంవత్సరాలు 10 మార్లు నువ్వు నా జీతం మార్చినావు. కానీ నా దేవుడు, నేను ఆయన వైపు చూసినాను కనుక ఆ దేవుడు నాకు మేలే చేసినాడు. కాబట్టి యాకోబుకి ఏమీ తక్కువగాలే. 10 మార్లు జీతం మార్చిన ప్రభువు మీద ఆధారపడ్డాడు కానీ ఆ వ్యక్తి వైపు చూడలే. అందువల్ల అతడి జీవితంలో ఆ 10 అనే సంఖ్య పరీక్షలో గెలిచాడు. మొదట గెలిచిన వారు ఎవరు చెప్పండి? దానియేలు గెలిచినాడు 10 అనే పరీక్షలో. తర్వాత యాకోబు కూడా 10 అనే పరీక్షలో గెలిచినాడు. ఇక ఓడిన వారి దగ్గరికి వద్దాం. 10 అనే పరీక్షలో ఓడిన వారు 2. మొదటి వారి దగ్గరికి వద్దాము రండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం. సంఖ్యాకాండము 14:22. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించి. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఐగుప్తులో ఉండగా ఎన్ని సూచక్రియలు చేశారు చెప్పండి? 10 సూచక్రియలు చేశాడు. చూడండి, నిర్గమకాండంలో 10 సూచక్రియలు చేసినాడు ఇశ్రాయేలుల కొరకు ఐగుప్తులో. తర్వాత అరణ్యంలో కూడా దేవుడు సూచక్రియలు చేశాడు. అరణ్యంలో కూడా సూచక్రియలు చేసినాడు. నీళ్లు మారైనప్పుడు మధురంగా చేసినాడు. అంతేకాదు, ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు. బండ నుండి నీళ్లను తెప్పించినాడు. ఊరేళ్ళను రప్పించినాడు. పగటి వేళ మేఘస్తంభం అయినాడు. రాత్రి వేళ అగ్నిస్తంభం అయినాడు. నేను మీ ముందున్నాను, ఫాలో మీ అన్నాడు. 10 సూచక్రియలు ఆయన ఇశ్రాయేలు కొరకు చేసినాడు. అయితే వీళ్ళు 10 మార్లు దేవుని పరిశోధించిరట. 10 సార్లు దేవుడి కార్యాలు చూసినా నమ్మరే. దేవుడి కార్యాలు చూశారు, దేవుని మీద నమ్మకం లేకుండా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా సనగడం ప్రారంభించారు. ఇది ఇశ్రాయేలీయుల జీవితంలో 10 అనే పరీక్షలో వీరు ఫెయిల్ అయిపోయారు. అందువల్ల దేవుడు వారి మీద కోపపడి అంటాడు, ఈ ప్రజలు నా మాట నాకు వ్యతిరేకంగా ఈ 10 మార్లు కూడా నా మీద సనిగినారు. ఈ సనిగిన ఈ ప్రజలను 29 నేను చదువుతున్నాను చూడండి. మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోతున్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మేలు చేస్తా ఉంటే మేలు చూస్తున్నారు, మేలు పొందుతున్నారు. మళ్ళీ ఇబ్బంది రాగానే దేవుని మీద సనుగుతున్నారు, సందేహపడుతున్నారు. ఇశ్రాయేలులో దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపము 2. ఒకటి ఏంటి అంటే సనగడము, రెండోది ఏంటిది? సందేహం. ఈ 2 వారి జీవితంలో పాపం. కాబట్టి దేవుడి కార్యాలను చూపించాడు. వివాహం జరుగుద్దా అంటే అద్భుతంగా నీకు వివాహం జరిపించాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పావు, దేవునికి స్తోత్రం అన్నావు. 1 సంవత్సరం లేట్ అయింది. ఇక దేవుడు నాకు పిల్లలు ఇవ్వలే, ప్రభు ఆయన నాకు పిల్లలు ఇవ్వలే నాయన, ఇక నువ్వు చేయలేవులే ప్రభు అంటున్నాడు. నేను పెళ్లి చేసి
పెళ్లి జరిగించిన నేను నీకు బిడ్డలు ఇవ్వలేనా? ఇస్తాను కదా అంటే ఆ బిడ్డల కొరకు ప్రభువు మీద ఆధారపడకుండా ప్రభువు మీద సనగడం. ఈ విధంగా దేవుడి కార్యం చూసినప్పుడేమో సంతోషపడతారు, మళ్ళీ కష్టం రాగానే ఏం చేస్తారు? సనుగుతారు, సందేహపడతారు. ఇది అర్థం కావడానికి చిన్న ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక భిక్షగాడట ఒక ఇల్లును చూసుకున్నాడట. ఎందుకంటే ఇంటింటికి నేను పోయి అడుగుకుంటాను, ఒక మంచి గృహం ఉంది, ఆ ఇల్లు చాలా మంచిది, ఆ ఇంటికి పోతే నాకు భోజనం పెడతారు అన్న ఉద్దేశంతో ఆశతోటి ఆ ఇంటి దగ్గరికి పోయి, అమ్మగారు నాకు ఆకలి అవుతుంది, భోజనం పెట్టండి అమ్మగారు అనగానే ఆ ఇల్లాలట ఇంట్లో నుండి వచ్చి ఆ ఆకలితో ఉన్నాడని అతనికి భోజనం పెట్టిందట. మంచి భోజనము, వారు వండుకున్న భోజనం పెట్టి వారికి ఆకేసి ఇస్తరు పెట్టి మంచి భోజనం పెట్టి తృప్తిపరిచిందట. రెండో రోజు వచ్చేసరికల్లా వాడు వచ్చేటప్పుడు అక్కడికి వచ్చి అంటాడట, అమ్మగారు నిన్న భోజనం పెట్టింది కానీ ఇవాళ భోజనం పెడతదో పెట్టదో అంటాడట. పోనీలే అనుకొని ఆ రోజు కూడా పెట్టిందట. ఆ రోజు కూడా తిన్నాడట. మూడో రోజు వచ్చిందట. వచ్చి మళ్ళీ ఇదే పాట, మొన్న 2 రోజులు భోజనం పెట్టింది అమ్మగారు కానీ ఇవాళ ఉన్నదో లేదో, పెడతదో పెట్టదో అని అంటాడట. ఇంటి ముందుకు వచ్చి ఆమె అనుకుందట కదా, ఎందుకైనా మంచిది, నేనైతే ఫిక్స్ అయిపోయినా, వీడికి అన్నం పెట్టడానికి ఫిక్స్ అయిపోయినా, వీడు మాత్రము ఇప్పటికి 3 రోజుల నుంచి అన్నం తింటుంటూ నా ఇంటి ముందుకు వచ్చి సనుగుతున్నాడు, సందేహపడుతున్నాడు, గుణుకుతున్నాడు. కాబట్టి వీడిని ఎట్లయినా సరే 10 రోజుల వరకు భరిస్తా. 10 రోజుల వరకు కూడా భరించిన తర్వాత ఇట్నే ఉంటే ఇక వీడిని ఆఫ్ చేస్తా అని ఆమె 10 days ఓపిక పట్టిందట. 10 రోజులు కూడా ఇదే సామెత. ఇంటి ముందుకు వస్తాడు, అమ్మగారు నిన్న భోజనం పెట్టింది ఇవాళ పెడతదో పెట్టదో, ఏమో లేదేమోలే అని అంటాడట. ఆమె ప్రాణం విసిగిపోయిందట. అరే, నేను ఎంత ప్రేమతోటి నీకు భోజనం పెట్టినా ఈ 10 మార్లు కూడా నా భోజనం తిన్నావు, నా రుచి కలిగిన వంట అంతా తిన్నావు, నన్ను మెచ్చుకోవడం లేదు కానీ నా మీద సనుగుతున్నావు, సందేహపడుతున్నావు. ఇక రేపటి నుండి రావు, డోంట్ కమ్ టు మై హౌస్, నీవు నా ఇంటి దగ్గరకు రావు, నువ్వు నా ఇంటి దగ్గరికి రావు, వెళ్ళిపోవాలన్నదట. కాబట్టి ప్రభువు నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆ గొప్ప కార్యాలు చూసినావు. ఇప్పుడు మళ్ళీ ఏదో శ్రమ రాగానే ఆ శ్రమను చూసుకొని అనుకుంటున్నావు, ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడో విడిపించాడు. 2019 కరోనా, COVID-19 అంటే నాకు అర్థం కాలేదు. COVID-19 అని ఎందుకు అన్నారు అంటే, కోవిడ్ 2019లో ప్రారంభం అన్నమాట. COVID-19 నుండి దేవుడు కాపాడాడు, దేవునికి స్తోత్రం. 2020లో మరి కోవిడ్ వచ్చిందా రాలేదా? దానికంటే పెద్దది వచ్చింది. దాంట్లో నుండి కూడా కాపాడాడు, దేవునికి స్తోత్రం. మళ్ళీ 2021 వచ్చింది, అది 20 కంటే మించింది వచ్చింది. 2019 కంటే 2020 పెద్దది, 2020 కంటే 2021 ఇంకా పెద్దది, ఇంకా చాలా మంది చచ్చిపోయారు దేవుని. అయితే 2022 కూడా కరోనా రాకుండాను కాక నేను అంటాను, ఒకవేళ ఆయన అనుమతిస్తే మనం ఆపగలడానికి ఎవ్వడు చేత కాదు. అయితే 2022 కూడా ఒకవేళ 21 కరోనా కంటే మించిన కరోనా వచ్చిందనుకో, ఇప్పుడు మనం ఏమనాలి చెప్పండి? ఏమనాలి? ప్రభువా, 2021లో కాపాడిన నీవు 2022లో కూడా కాపాడగలవు. యూ కెన్ కీప్ మీ ఫ్రమ్ కరోనా. నీవు కరోనా నుండి నన్ను కాపాడగలవు అని నీవు ధైర్యంగా చెప్పగలవా? ఇలా నువ్వు విశ్వసించితే ప్రభు నేను నిలబెడతాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలు చూశారు, 10 మార్లు చూశారు. ఆయనను పరీక్షించి ఆఖరికి దేవునికి విసుగుదల వచ్చి ఇక మీరు మీ శవాలు అరణ్యంలో రాస్తాయని చెప్పాడు. కాబట్టి ప్రభు కార్యాలు చూస్తూ కూడా ప్రభువు మీద సనుగుతావా? ప్రభువు మీద సందేహపడతావా?
నీ జీవితంలో పరీక్షలో ఓడిపోతావు, రాలిపోతావు. జాగ్రత్త. కాబట్టి ప్రభువునందు విశ్వాసంతో నువ్వు ముందుకు పో, పరీక్షలు గెలుస్తావు. ఇక ఇంకొకరు ఓడిపోయిన వారిలో ఇంకొకరు ఉన్నారు. వీరు ఎక్కడో లేరు, మనం చదివిన వాక్యంలోనే ఉన్నారు. లూకా సువార్త 15:8. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉండగా, ఇక్కడ ఈ స్త్రీ 10 వెండి నాణ్యాల హారం, నెక్లెస్ను కలిగి ఉన్నది. ఈమెకు ఈ నెక్లెస్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రియం. కాబట్టి ఈమె ఏం చేస్తున్నది అని అంటే, జాగ్రత్తగా వినండి, ఆ నెక్లెస్ను ఉదయకాలం చూసుకుంటుందట. నెక్లెస్ను ఉదయం చూసుకుంటుందట, పొద్దున్నే. అందులో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. 1, 2, 3 అని 10 వరకు లెక్క పెట్టుకుంటుందట. మళ్ళీ సాయంకాలం చూసుకుంటుందట. ఉదయం చూసుకుంటుంది, సాయంకాలం చూసుకుంటుంది. ఈమె హారం, ఎందుకంటే ఆమెకు అది చాలా ఇష్టం, దాన్ని ప్రేమిస్తుంది, ఆ హారాన్ని ప్రేమిస్తుంది. ఉదయం లెక్క పెట్టుకుంటుంది 10 వెండి నాణ్యాలు, సాయంకాలం లెక్క పెట్టుకుంటుంది. ఈమెకు ఎందుకమ్మా నీకు ఇంత అంటే, అమ్మో ఇది విలువైంది, ఇది విలువైంది, కాబట్టి నేను దీన్ని భద్రం చేసుకోవాలి, నేను దీన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ స్త్రీ ఉదయము సాయంకాలము 2 పూటలు కూడా ఆ నెక్లెస్లో ఉన్న వెండి నాణ్యాలని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈమె కూడా కాపాడుకోవాలని చూసుకుంటుంది, పోగొట్టుకోవాలని లేదు, కాపాడుకోవాలనే చూస్తుంది. అయితే ఇందులో ఒక నాణెము రోజు కిందికి దియా చూడ పెట్ట, కిందికి దియా చూడ, సాయంకాలం పూట ఒకరోజు చూడబోతుంటే అది మెల్లగా ఏమైందంటే ఒక నాణెము హారములో నుండి జారి పడిపోయింది. జారి పడిపోయింది. అది నిలవాల్సింది, అది నిలవాల్సింది, కానీ నిలవకుండా అది ఏమైపోయింది? జారిపోయింది. కాబట్టి దేవుళ్ళో కూడా నువ్వు నిలవాలి. సంఘం అనే హారములో వెండి నాణెమా నువ్వు నిలువు. సంఘం అనే హారములో ఉన్న వెండి నాణెమా దేవుడిలో, ఆయన సంఘం అనే హారములో నిలువు. కానీ హారములో నుండి నాణెము జారిపోయినట్లు నీ జీవితంలో కూడా జారిపోయావనుకో నీ జీవితంలో ఓడిపోయిన వాడు అయిపోతావు. కాబట్టి ఆ నాణెము జారిపోయింది, నాణెము జారిపోయింది. జారిపోయిన నాణెము దాని విలువను కోల్పోయింది. జారిపోయిన నాణెము ఏం కోల్పోయింది? దాని విలువను కోల్పోయింది. ఎందుకంటే హారంలో ఉన్నప్పుడు దానికి చాలా విలువ. అది దాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? ప్రెషియస్గా చూస్తున్నాడు, చాలా విలువైనదిగా చూస్తుంది. ఆ స్త్రీ ఆ హారాన్ని చాలా విలువైనదిగా చూసుకుంటుంది. ఉదయము సాయంకాలం నిన్ను నన్ను ప్రతి ఉదయ సాయంకాలాలు మనలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఆయన కంఠహారముగా ఆయన ఘనత దేవాలని, ఆయనకు అతిశయంగా ఉండాలని, ఆయనకు మహిమగా ఉండాలని ఆయన నిన్ను నన్ను కాపాడుకుంటుంటే నువ్వు మెల్లగా జారిపోయావు అనుకో, నీ స్థానం పోద్ది. స్థానము జారిపోతే స్థానం పోద్ది. అందుకొరకే దేవుడి వాక్యంలో సామెతలు 11:22 ఒక మాట ఉంది. సామెతలు 11:22 గమనించండి. సామెతలు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మి వంటిది. గమనించండి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మి వంటిది. ఇప్పుడు ఈ బంగారు కమ్మి చాలా విలువైంది, బంగారు కమ్మి విలువైంది. కానీ ఇది పోయి ఎక్కడ ఉంది అని అంటే పంది ముక్కునకు ఉంది. ఈ పంది ముక్కునకు ఆ బంగారు కమ్మి ఉండటం వల్ల దాని స్థానము పోగొట్టుకుంది. అసలు అది ఎక్కడ ఉండాలి? మంచి స్థానంలో ఉండాలి. మంచి స్థానంలో ఉండాల్సింది పంది ముక్కుకుంది కనుక ఈ పంది ముక్కుతోటే కదా ఏది చేసినా. నిత్యం 24 గంటలు దాని ముక్కుతోనే ఆ పాడుపడ్డ రోతలో దాని మూతి అంతా పెడుతుంది. ఆ మూతి పెట్టినప్పుడల్లా ఈ బంగారం ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతుంది. ఆ బంగారం అంతా దాన్ని ఎవడు ఇష్టపడతాడండి?
చాలా బ్యూటిఫుల్గా ఉందట, చాలా అందంగా ఉందట, కానీ బుద్ధి లేదట, గుడ్ కండక్ట్ లేదట. చేసుకుంటావా? నాకైతే వద్దంట. ఎందుకు అనంటే అందం మంచిదే, అందంగా ఉండడం మంచిదే, కానీ బుద్ధి లేకపోతే ఇవాళ నిన్ను చూసి హాయ్ అన్నదట, హాయ్ అన్నదట, చేయిస్తుందట. ఒకసారి అమ్మ చాలా అందంగా ఉన్నావే తల్లి, నేనంటే అందగిరిని, నువ్వు అందం ఉంటే నాకు నిన్ను బట్టైనా నాకు అందం డిగ్నిఫై ఉంటుంది అని పాప ఆమె చేసుకున్నట. చేసుకొని రోజు చెప్పేవాడట, చూడు ఎవరికి పడితే ఎవరికి హాయ్ అన్నట్టు, చెయ్యి వద్దనంటే అలాగే లేనట్టదట, అలాగే లేనట్టదట. మళ్ళీ రెండో రోజు ఎవరైనా కొత్తోడు ఎవరైనా ఇంటి దగ్గరికి రాగానే హాయ్ అన్నదట, ఆలోచిస్తుందట, హాయ్ అన్నదట, ఆలోచిస్తుందట. చెప్పి 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 ఇసిగిపోయి, నీ అందానికి దండం, నీకో దండం అమ్మా, నిన్ను త్వరగా నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను, విడాకులు తీసుకున్నాట. కారణం ఏంటి అని అంటే నీకు మంచి విలువైన స్థానము నీ యొక్క పరిస్థితి, నీ యొక్క గుణాన్ని బట్టి వస్తుంది, కానీ అందాన్ని బట్టి ఒక వ్యక్తి పొగడబడడు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవాకు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం. కాబట్టి బంగారం విలువైతే, నువ్వు విలువైన వాడు, నీవు దేవుని వదిలిపెడితే నీ విలువను కోల్పోతావు, జారిపోతుంది. ఇప్పుడు ఈ నాణ్యం జారిపోయింది, జారిపోయి ఏమైపోయింది, తన విలువను కోల్పోయింది. ఆ నాణ్యము జారిపోయింది, పడిపోయింది. కాబట్టి ఇద్దరు 10లో గెలిచారు, ఇద్దరు 10 అనే పరీక్షలో ఓడిపోయారు. కాబట్టి ఇక్కడ ఈ నాణ్యము 10 అనే పరీక్ష, 10 అనే హారంలో ఉన్న నాణ్యము ఏమైపోయింది, జారిపోయింది. 9 ఉన్నాయి, 1 మాత్రం జారిపోయింది. ఇప్పుడు ఆ స్త్రీ చాలా బాధపడుతుంది. ఆ స్త్రీ మన దేవుని ప్రేమ. ఆమె ప్రతి ఉదయ సాయంకాలాలు మురిపంగా చూసుకునేది. ఆ నాణ్యం జారిపోయిందని తెలవగానే ఆమె బహు బాధపడ్డది. ఏమమ్మా, 9 ఉన్నాయి కదా హారంలో, వాటితో సరిపెట్టుకోరదా? అది వినలేదు, మాట వినక జారిపోయింది. నో, నా హారంలో అది కూడా ఉండాల్సిందే, అది కూడా ఉండాల్సిందే, దాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదని ఆమె ఆ నాణ్యం గురించి బహు బాధపడ్డది. జారిపోయిన సహోదరుడా, నీ గురించి దేవుడు బాధపడుతున్నాడు. నిన్ను విలువైన స్థానంలో ఉంచాలని, నీకు విలువ తేవాలని ఆయన ఉద్దేశిస్తే, నీవు దేవునిలో నుండి తొలగిపోయి విలువ లేని స్థానానికి పడిపోతే నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. నీకు అర్థం కావట్లేదు. కాబట్టి గమనించండి, ఆ నాణ్యం జారిపోయింది. ఎమ్మటే వాక్యం ఏం చెప్తుందంటే, ఆమె దీపము వెలిగించి. నేను అందుకొరకే చెప్పాను, ఉదయము సాయంకాలము ఆమె ఆ యొక్క నెక్లెస్ను రోజు చూసుకునేది, సాయంకాలం వేళ చూసుకుంటుంది కనుక సాయంకాలం వేళనే జారిపోయింది కనుక నా నాన్న ఎక్కడో పోయింది అనేసరికల్లా సాయంకాలం తర్వాత ఏమొస్తుందండి, చీకటి వచ్చేసింది, ఇంట్లో చీకటి వచ్చేసింది. ఇప్పుడు నాణ్యమును కనుగొనడానికి ఆమె దీపం వెలిగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీపం ఎందుకు వెలిగించినట్లు? నాణ్యము చీకట్లో పడిపోయింది. నాణ్యము చీకట్లో పడిపోయింది కనుకనే దీపము వెలిగించడానికి అవకాశం దొరికింది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు దీపము వెలిగించి ఆయన చీకట్లో మనను వెతుకుతున్నాడు. ఎక్కడ పడ్డది ఈ నాణ్యము అంటే చీకట్లో పడ్డది. ఈ చీకటి పాపానికి సాదృశ్యం. రండి త్వరగా దేవుడి వాక్యం, దేవుని మాట. యోహాను సువార్త 3:19. యోహాను సువార్త 3:19-20. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగు రాడు. చూసారా, మనుషులు వెలుగును ప్రేమించలేదట. మరి దేన్ని ప్రేమించారు? చీకటిని ప్రేమించారు. ఎందుకు ప్రేమించారు? తమ క్రియలు చెడ్డయి, తమ అలవాటు చెడ్డది, చెడ్డ అలవాటు కనుక చెడ్డ అలవాటునే ప్రేమించి
దేవుని మంచి ఏర్పాటును త్రోసివేసినారు. కాబట్టి మన జీవితంలో వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తున్నారు. ఈ చీకటిలో ఎక్కువ ఏం తిరుగుతాయి చెప్పండి? పాములు, తేళ్ళు, చెరువులు, ఇవన్నీ చీకట్లో తిరుగుతాయి. అవి వెలుగునందుకు రావు. వెలుగు దగ్గరికి వస్తే వాటి పని అయిపోతుంది. కాబట్టి పాపం చేసేవారు కూడా చీకటినే ప్రేమిస్తారు, వెలుగు దగ్గరికి రారు. కాబట్టి చీకటి అనే పాపంలో దేవునిలో నుండి నువ్వు జారిపోయినావు అని అంటే చీకటి అనే పాపంలో పడిపోతావు, నువ్వు చీకట్లో ఉండిపోతావు. ఇప్పుడు దేవుడు ఆ చీకట్లో నుండి నిన్ను వెలుగులోకి రావడానికి వెతుకుతున్నాడు. వెలుగులోనికి వస్తే వెలుగు తేటగా కనపడుతుంది. కానీ నువ్వు చీకటినే ప్రేమిస్తే చీకటిగానే ఉండిపోతావు, వెలుగును ప్రేమిస్తే వెలుగుగా మారుతావు. చాలామంది నా క్రియలు చెడ్డయండి, నా అలవాటు చెడ్డది, నేను దేవుడి దగ్గరికి పోతే ఏం లాభం, అందువల్ల నేను దేవుడి దగ్గరికి రావట్లేదు. తప్పు. నీ అలవాటు చెడ్డది కనుకనే నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నీ అలవాటు మంచిదైపోతుంది. చూడండి, మనము ఎవరితో సహవాసం చేస్తామో వారిలాగా మారుతాం. నల్లబండను ఆనుకున్న తొండ నల్లగా అయిపోయిందట. నల్లబండను ఆనుకున్న తొండ ఏమైపోయింది? నల్లగా అయిపోయిందట. ఎందుకు ఇది నల్లగా అయిందంటే 24 గంటలు నల్లబండ మీద పాకి 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 ఆ తొండ నల్లగా అయిపోయింది. దాని తెల్లబండ మీద పెట్టండి, దాని లొకేషన్ మారితే దాని యొక్క రూపం కూడా మారిపోతుంది. దేవుడి దగ్గరికి వస్తే నువ్వు మారుతావు, దేవుడి దగ్గరికి వస్తే నీ యొక్క జీవితంలో వెలుగొందుతావు. దేవుడి దగ్గరికి రాకపోతే చీకటిగానే ఉంటావు. కాబట్టి ప్రభువు దగ్గరికి నువ్వు రావాలి. వెలుగులో నిన్ను వెతుకుతున్నాడు. దీపం వెలిగించి, ఆ దీపము దైవవాక్యానికి సాదృశ్యం. 119, 105 వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా వెలుగునై ఉన్నది. గమనించండి, వాక్యమే. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. కాబట్టి దీపము అంటే కొద్దిగా పాదాల దగ్గరనే కనపడుతుంది. దీపం వెలుగు ఎంతుంటుందండి? అక్కడి వరకే ఉంటుంది, అక్కడి వరకే ఉంటుంది. త్రోవకు వెలుగు అంటే ముందు ఎక్కువ ఫోకస్ ఇస్తుంది. చూడండి, మనము బైక్ 2 ఉంటాయి లైట్లు. ఒకటి దగ్గర పడే లైట్ ఉంటుంది, మరొకటి దూరంగా చూపించే లైట్ ఉంటుంది. అదేవిధంగా వాక్యము దగ్గర ఎదురయ్యే పాపాల నుండి నిన్ను కాపాడుతుంది, దూరం నుండి ఎదురయ్యే పాపాల నుండి నిన్ను కాపాడుతుంది. అందుకొరకే వాక్యం అనే వెలుగు నీకున్నది అని అంటే పాపం అనే చీకటి దూరమైంది. వాక్యం అనే వెలుగు నీ జీవితంలో ఉన్నది అని అంటే చీకటి అనే పాపం నీకేమైపోతుంది? దూరమైంది. వాక్యమే లేదు అని అంటే చీకటి నీ జీవితంలో తాండవిస్తుంది. జాగ్రత్త. కాబట్టి వాక్యమే వెలుగు. ఆ వాక్యమే చీకటి గల చోట వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు అని దైవవాక్యం పేతురు రాసిన 2వ పత్రిక 1:19లో రాయబడింది. వాక్యం మీద దృష్టి ఉంచాలి. చాలాసార్లు మందిరానికి వచ్చిన వారు మందిరంలోన ఆ వస్తువుల వైపు, గోడ గడియారం వైపు, లేకపోతే సేవకుని వైపు, లేకపోతే పక్క సహోదరి మంచి చీర కట్టుకొని వచ్చింది, మంచి శారీ కట్టుకొని వచ్చింది, ఆమె శారీ ఏం శారో చూద్దాము అని శారీల వైపు, పక్క వైపు చూస్తుంటారు. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి చెప్పండి? వాక్యం మీద ఉండాలి. వాక్యం మీద ఉండాలి. వాక్యం మీద నీ దృష్టి ఉంటే నీవు మేలు పొందుతావు. మందిరానికి వచ్చి కూడా వాక్యం మీద దృష్టి లేకపోతే నీవు వచ్చినా రాకపోయినా ఏ ప్రయోజనము లేదు. కాబట్టి వాక్యం అనే వెలుగు మన జీవితంలో మన చీకటిని చూపిస్తుంది. దీపం వెలిగించబడ్డది. దీపం వెలిగించిన తర్వాత ఏం జరిగింది అని అంటే నాణ్యం దొరకలే. దీపం వెలిగించి వాక్యం ఏముంది చూడండి, ఇల్లు ఊడ్చి, ఇల్లు ఊడ్చి, అమ్మ చాలు ఇల్లు ఊడ్చి, ఇల్లు ఊడవబడ్డది. అంటే దీపం వెలిగిస్తే నాణ్యం కనపడలేదు. మరి ఏం కనపడ్డట్టు? చెత్త కనపడ్డది.
ఆ ఇంట్లో ఉన్న డస్ట్ ఫామ్ అయిపోయింది, మొత్తం ఇంటి నిండా చెత్త కనపడుతుంది. అంటే దీపం వెలిగిస్తే నాణ్యం కనపడుతుంది, చెత్త కనపడుతుంది. ఇప్పుడు ఆ చెత్త కింద పడ్డది, నాణ్యం చెత్త కింద పడ్డది. చూడండి, చీకట్లో పడ్డది, చీకట్లో పడ్డ నాణ్యం మీద ఇంకొకటి ఏం పడ్డది? చెత్త పడ్డది, చెత్త పడ్డది. ఒకటి చిన్న పాపం, దేవుడికి దూరం అయితే ఒకటి చిన్న పాపం వస్తుంది, ఆ చిన్న పాపం మీద ఇంకొక పెద్ద పాపం వస్తుంది, మొత్తం లేయర్ లేయర్ వస్తుంది. ఆఖరికి నువ్వు కనపడకుండా అయిపోతావు, కనపడకుండా అయిపోతావు. నాణము చెత్తలో పడిపోయింది, చెత్త కనపడుతుంది కానీ నాణము కనపడతలేదు. కాబట్టి దీపం వెలిగిస్తే చెత్త కనపడుతుంది. ఈ చెత్తే పాపపు అలవాట్లు, పాపపు ఆలోచనలతో చెడు వ్యసనాలు. ఈ చెత్త నీ జీవితంలో పేరుకపోతుందేమో. చెత్తలో నాణ్యం పడ్డది. ఈ చెత్తలో ఉన్న నాణ్యానికి విలువ ఉందంటారా? నాణ్యం విలువగలదే, కానీ అది ఉన్న స్థానం చెప్పండి విలువలేనిది. నాణ్యం విలువగలిగినదే, నువ్వు విలువగలవాడవే కానీ నువ్వు ఉన్న స్థానం విలువలేని స్థానం, దాన్ని బట్టి నీకు విలువలేదు. ఇప్పుడు చెత్తలో నుండి బయటికి రావాలి, చెత్తలో నుండి బయటికి రావాలి. ఈ పాపం అనే చెత్త నీ జీవితంలో మరి తొలగిపోవడానికి ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఆ చెత్తనంతా ఊడుస్తున్నాడట, చెత్తనంతా ఊడుస్తున్నాడట. ఇల్లు ఊడ్చి, ఇల్లు ఊడ్చి. చూడండి, ఈ ఇల్లు ఊడ్చుట అనే దాన్ని దేవుడి వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఏషియా గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం. ఏషియా గ్రంథము 14:23. నేను దానిని చేయదు, అది అనలేదు. నాశనమును చీపురు కట్టతో దానిని గురించి వేసేదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నేడు లోకములో చెత్త ఎక్కువైపోయింది. లోకంలో ఏం ఎక్కువైపోయింది చెప్పండి? చెత్త, చెత్త, అంత చెత్త. పాపం అనే చెత్త, చెడు అలవాట్లనే చెత్త, చెడు వ్యసనాలనే చెత్త మానవులలో బాగా నిండిపోయింది చెత్త. ఈ చెత్తనంతా నాశనం అనే చీపురు కట్టతోటి దేవుడు చేస్తుండట. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఈ చెత్తనంతా ఊడ్చేస్తున్నాడు. ఒక్కొక్క కాల్ చేయడానికి ఆ యొక్క శవాలకు లెక్కలేదు. కొన్ని శవాలను కాల్ చేయడానికి చేతగాక ఆ గంగా నదిలో పడేస్తున్నారట. కొన్ని శవాలను పీక తింటున్నాయి కుక్కలు. చెత్తంతా పోగైపోతుంది, ఆ చెత్తంతా పోగైపోతుంది. ఏంటి ప్రభువా, ఏంటి నాయన, ఎందుకు ఇంత దుర్మార్గంగా ఎందుకు జరుగుతుంది ప్రభువా? అయ్యా, ఎంతో మంది ఈ ప్రభుత్వం సరైన లెక్క చెప్తలేదు, ప్రభుత్వం దగ్గర సరైన లెక్క లేదు. అసలు వాస్తవానికి చనిపోయిన వారి సంఖ్య చెప్పబడుతున్న సంఖ్యకు చాలా తేడా, చాలా తేడా. ప్రభు ఏంటి నాయన ఇంతమంది చనిపోతున్నారంటే ప్రభు అంటున్నాడు, మోకాల మీద ప్రార్థన చేసుకుంటే నీ ఇంటి నిండా శబ్దం ఉందనుకో, సాధువుకు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు ప్రభు? శబ్దంతా మా ఇంటి ముందర వస్తావు. ప్రతి ఆదివారం ఊడ్చిన శబ్దంతా నేను శనివారం తగలబెడతా ప్రభు అంటే, మరి అదే విధంగా నేను పెట్టొద్దా? నీ ఇంటి నిండా చెత్త పెట్టుకొని నువ్వు ఉంటావా? ఉండను ప్రభు. ఆ చెత్తనంతా ఒక్కడ కుప్ప వేసి కాల్ చేస్తా. నేను కూడా చేస్తుంటదే, నేను కూడా చేస్తుంటదే. కాబట్టి జాగ్రత్త. పాపం అనే చెత్తకు దేవుడు ఏం పెట్టబోతున్నాడు? నిప్పు పెట్టబోతున్నాడు. ఆ ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉన్న చెత్తనంతా ఊడ్చి అక్కడే పెడతారా? తప్పకుండా దాన్ని బయట పారవేస్తుంది. ఒకరోజు అది చాలా పెద్దగా కుప్ప అయింది, ఆ తర్వాత దానికి నిప్పు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పాపం అనే చెత్తలో ఉంటే నీ జీవితంలో నీవు నష్టపోతావు. అయితే దేవుని ప్రేమ వెతుకుతుంది, దేవుని ప్రేమని ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఎలా వెతుకుతుంది? చెత్తనంతా ఊడ్చి మళ్ళొక్కసారి లాస్ట్ చాయిస్, ఇక లేదు చాయిస్, మళ్ళొక్కసారి చివరి చాయిస్. ఆ చెత్తనంతా ఊడ్చక అది దొరుకు వరకు జాగ్రత్తగా వెనకదా. దేవునికి స్తోత్రం. దొరికే వరకు జాగ్రత్తగా వెతుకుతుంది, చెత్తలో వెతుకుతుంది. ఏమ్మా, ఎందుకు ఈ చెత్తలో నీకు ఇంత ప్రేమ అంటే ఈ చెత్తలో నాణ్యం ఉంది.
ఈ పాపం అనే చెత్తలో నాణెం ఉంది, ఈ చెత్తలో ఉన్న నాణెమును నేను బయటికి తీయడానికి వెతుకుతున్నానని ఆ స్త్రీ దేవుని ప్రేమ చెత్తలో ఉన్న నాణెం కొరకు వెతుకుతుంది. ఆఖరికి అది దొరికింది. దొరికినప్పుడు ఆమెకు చాలా సంతోషం కలిగింది. అది పోయినప్పుడు ఆమెకు బాధ కలిగింది. చెప్పండి, దొరికినప్పుడు సంతోషం కలిగింది. పాపం అనే చెత్తలో నుండి నువ్వు బయటికి వస్తే దేవుడు సంతోషపడతాడు. మరొకటి చెప్పనా, అస్సలు నీ జీవితమే మారిపోద్ది. నీ జీవితమే మారిపోద్ది. దేవుడికి దొరికినావు అని అంటే నీ జీవితమే మారిపోద్ది. ఎందుకంటే చెత్తలో ఉన్న నాణెం దొరికింది. ఎంత సంతోషపడిందో ఆ స్త్రీ. పక్క వారిని పిలిచి నా నాణెం దొరికింది అని అందరితో షేర్ చేసింది. దేవుడు కూడా నువ్వు దేవుడికి దొరికితే ఆ దేవదూతను పిలుస్తాడట. నా నాణెం దొరికింది, నా నాణెం దొరికింది అని దేవదూతలతో సంతోషం షేర్ చేస్తాడట ప్రభు. నిన్ను బట్టి దేవదూతలతో షేర్ చేస్తాడట. ఒకరోజు మళ్ళీ హారంలో పెట్టుకొని పరలోకంలో చూపిస్తారట. మీరు అన్నారే అవి పడిపోయిన నాణ్యాలు, చెత్తలో ఉన్న నాణ్యాలు అన్నారే, ఆ చెత్తలో ఉన్న నాణ్యాలే నా కంటాన హారం. మీరు ఏ చెత్తలో ఉన్నారో అన్నారో ఆ నాణ్యాలు ఇదిగో నా సంఘం అనే హారంలో ఉన్నాయి. దేవదూతలారా, మీరు కాదు నాకు ఆభరణం, మీరు కాదు నాకు ఆనందం, మీరు కాదు నాకు అతిశయం. ఇదిగో నా సంఘం, నా కంఠం అనే హారంలో ఉన్న సంఘం. ఈ వెండి నాణ్యాలు ఇవే నాకు ఆనందం, ఇవే నాకు అతిశయం. చూడండి, మీరు చెత్తలో ఉన్న నాణ్యాలు అన్నారు, ఇవి చెత్తలో ఉన్న నాణ్యాలను ఇప్పుడు ఎక్కడ పెట్టాను? నేను నా కంఠహారంగా పెట్టాను. నాకు శోభ, నాకు అందం, అతిశయము నా సంఘమే అని దేవుడు నీ గురించి మాట్లాడేటట్లు నువ్వు ఆయనకు దొరకాలి. నువ్వు ఆయనకు దొరికితే నిన్ను బట్టి ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు దాని స్థానం మళ్ళీ ఎక్కడికి వస్తుంది చెప్పండి? ఎక్కడికి వస్తుంది? దొరికిందండి. దొరికిన దాన్ని మళ్ళీ ఎక్కడ పెడుతుందా? మళ్ళీ హారంలో ఆ నాణ్యాన్ని పొందుతుంది. మళ్ళీ లెక్క పెట్టుకుంటుంది. 1 2 3 మొత్తం ఎంత వస్తాయి? 10 వస్తాయి. హ్యాపీ, సంతోషం. ఆమె హారాన్ని అలంకరిస్తుంది. కాబట్టి దొరికితే పైకి వస్తావు, దొరక్కపోతే కిందనే ఉంటావు. నీ జీవితంలో ఎవరు బాగు చేయలేదు. ఇంకొక మాట చెప్తా, ఒకవేళ ఈ నాణెము చెత్తలో నుండి దొరికింది, దేవునికి స్తోత్రం. దొరకకపోతే ఆ నాణెం దొరికింది, ఈ నాణెం ఇక్కడ ఉన్న నాణ్యాలలో ఒకవేళ ఇంకా నాకు చెత్త ఇష్టం ప్రభా, నేను ఇప్పుడు దొరకను అని నువ్వు చెత్తలోకే పోతే ఏం జరుగుతుందంటే చెత్తను బయట పారవేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇందాక నేను చెప్పానే, నిగ్గు పెట్టాల్సి వస్తుంది. మత్తయి సువార్త 3:12 ఇదిగో ఆయన చేతిలో ఉన్నది, తన కళ్ళమును శుభ్రము చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయు. గోధుమలను పొట్టులో పోస్తాడట, ఆరని అగ్నితో పొట్టును కాల్చేస్తాడట. కాబట్టి నీకు దేవుడికి దొరికితే రక్షించబడ్డవాడు నువ్వే. దేవుడికి శోభ. నిన్ను బట్టే దేవుడు అతిశయపడతాడు. నా బిడ్డ ప్రార్థన చేస్తుంది అని దేవదూతలకు చెప్తాడు. నా బిడ్డ ఉపవాసం ఉన్నదని దేవదూతలకు చెప్తాడు. ఇదిగో మీరు తక్కువడు అన్నారే, మీకంటే ఎక్కువ వాడు ఇదిగో ఈ నా బిడ్డ. దేవదూతలు కాదా ఆయనకు ఆనందం? మరి నువ్వే తప్పిపోయిన నీవు దొరికితే నీవే దేవుడికి ఆనందం. నిన్ను బట్టి దేవుడు అతిశయపడతాడు. అలాగ దేవుడికి అతిశయంగా ఉంటావా, లేక దేవుడికి దొరకక చెత్తలో కాల్చబడిన నాణ్యములాగా మారిపోతావా? అది నీ ఇష్టం. కాబట్టి మనల్ని మనము ఈ లేఖనాన్ని బట్టి పరీక్షించుకొని ముందుకు పోదాం. దేవుడి వాక్యం దీవించుగాక. పనులను పరీక్షించుకొని మనం